హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 7, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక కాంటెంపరీ టాపిక్ని అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నవంబర్ 2 రోజున ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. ప్రశ్నని మరొకసారి చూడండి. నవంబర్ 2, 2025 రోజున ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగము LVM-3M5 ప్రత్యేకత ఏంటి? మరి ఈ ప్రయోగం ద్వారా ఇస్రో నింగిలోకి పంపిన ఉపగ్రహం పేరేంటి? సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా నవంబర్ 2, 2025 ఫస్ట్ డేట్ గుర్తుంచుకోండి. ఇస్రో చేపడుతున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో డేట్స్ పైన క్వశ్చన్ అడుగుతారు. గుర్తుంచుకోండి, డేట్, ఇయర్ యాక్యురేట్గా గుర్తుంచుకోవాలి. నవంబర్ 2, 2025 రోజున భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఒక అత్యున్నత సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఒక ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగమే లాంచ్ వెహికల్ పేరు. లాంచ్ వెహికల్ అంటే రాకెట్. ఆ లాంచ్ వెహికల్ పేరు ఏంటంటే LVM-3M5. LVM-3M5 లాంచ్ వెహికల్ మార్క్ 3 M5. గుర్తుంచుకోండి, LVM-3 సిరీస్లో 5th ప్రయోగము, ఇస్రో చేసిన 103వ ప్రయోగం ఇది. గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రయోగంలో నింగిలోకి పంపిన ఉపగ్రహం పేరేంటి? ఉపగ్రహం పేరు చూద్దాం. CMS-03. CMS-03 లేదా దీన్ని GSAT-7R అని కూడా పిలవచ్చు. GSAT-7R గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి GSAT-7R అని అడగవచ్చు, లేదంటే CMS-03 అనొచ్చు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. కమ్యూనికేషన్ శాటిలైట్ గుర్తుంచుకోండి, సమాచార వ్యవస్థ కోసం ఉపయుక్తంగా ఉండే ఒక ఉపగ్రహం. అండ్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అత్యంత బరువైనది ఇది. అత్యంత బరువైన CMS-03 ఈ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది, ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. ఆ బరువు ఎంత అంటే 4410 కిలోలు. గుర్తుంచుకోండి, 4 టన్నులకు పైగా బరువు ఉన్న ఒక ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టడం ఇప్పటి వరకు ఇస్రో ప్రవేశపెట్టిన అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03. మరి అందుకోసం ఉపయోగించిన రాకెట్ పేరేంటి? LVM-3M5 లాంచ్ వెహికల్ మార్క్ 3 M5 రాకెట్. గుర్తుపెట్టుకోండి, ఇది 3 స్టేజ్ రాకెట్. ఓకేనా? ఇక ప్రత్యేకతలు అడగవచ్చు. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రత్యేకత ఏంటంటే GSAT-7R అనేది గతంలో 2013 సంవత్సరంలో ఇస్రో ప్రయోగించిన రుక్మిణి అనే ఒక శాటిలైట్, రుక్మిణి లేదంటే GSAT-7 స్థానంలో ఇక సేవలను అందించనుంది. నెక్స్ట్ 15 ఇయర్స్ కూడా దీని యొక్క సేవలను మనం చూస్తాము. CMS-03 కమ్యూనికేషన్ శాటిలైట్ సేవలు మన త్రివిధ దళాల్లో ఇండియన్ నేవీకి కావాల్సిన చాలా సమాచారం అనేది దీని ద్వారా పాసిబుల్ అవుతుంది. కమ్యూనికేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. సో 3 స్టేజ్ రాకెట్, సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. ఓకేనా? సరిపోతుంది. ఈ విధంగా ఇస్రోకి సంబంధించి ఏదైనా ఒక ప్రాజెక్ట్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది అంటే అది ఏ రోజు జరిగింది, ఏ సంవత్సరం జరిగింది, ప్రత్యేకత ఏంటి, వీటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశానికి కూడా పాసిబుల్ కానటువంటి విజయాలు మన భారతదేశానికి పాసిబుల్ అవుతున్నాయి జస్ట్ బికాజ్ ఆఫ్ ఇస్రో. మనందరికీ తెలుసు, నేషనల్ స్పేస్ డేగా ప్రతి ఏడాది కూడా మనం ఆగస్టు 23ని సెలబ్రేట్ చేసుకుంటాము. వై? కారణం ఏంటంటే 2023 ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయింది. సో చంద్రుని యొక్క సౌత్ పోల్ పైన ల్యాండ్ అవ్వడం అనేది మొట్టమొదటిసారి సాధ్యమైంది
భారతదేశానికి, ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా భారతదేశాన్ని చూసాము. ఇవన్నీ కూడా లింక్ చేసుకోవాలి. ఇక ఆదిత్య L1 ప్రయోగం పైన రానున్న పోటీ పరీక్షల క్వశ్చన్స్ అడగవచ్చు. ఇటీవల నిసార్ గురించి చూసాము. ఇవన్నీ కూడా మనకు పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. ఇస్రో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. వి నారాయణన్ గారు ప్రస్తుతం చీఫ్గా ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు. ఓకేనా, సరిపోతుంది. అండ్ ఇస్రో చేపట్టే ఏ రాకెట్ ప్రయోగమైనా, ఏ లాంచింగ్ అయినా కూడా ఎక్కడి నుండి లాంచ్ ప్యాడ్ ఎక్కడ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా షార్ కేంద్రం లేదా శ్రీహరికోట అంటాం, అక్కడ నుండే జరుగుతాయి. సరిపోతుంది. రైట్. సో బరువు ఏంటి ఇదంతా కూడా. సో సేవలు ఏంటంటే పౌర కమ్యూనికేషన్ సేవలు, వ్యూహాత్మక రక్షణ కమ్యూనికేషన్, నావికా సేవలు, ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. ఓకేనా, సరిపోతుంది. LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 ఇస్రో అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన 3 స్టేజ్ల రాకెట్, 3 స్టేజెస్ రాకెట్. భారత హెవీ లిఫ్ట్ రాకెట్గా ప్రసిద్ధి. అంత బరువును మోయాలంటే ఇటువంటివే మనకు కావాలి. సరిపోతుంది. ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇచ్చే ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. పోటీ పరీక్షలకు కావలసిన సమాచారం మొత్తాన్ని కూడా త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ జనరల్ స్టడీస్. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకుంటాం కదా, అలా ఆయా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా, అలా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి. వార్తల్లో నిలుస్తున్న ఒక అంశాన్ని జనరల్ స్టడీస్కి లింక్ చేస్తున్నాను, కాన్సెప్ట్ ఇస్తున్నాను, దానికి ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే ఉంటాయో జీకే పాయింట్స్ని అదనంగా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ని కొనసాగించామంటే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా విజయం తథ్యం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. అండ్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంటెంట్ మొత్తాన్ని కూడా PDF పొందాలనుకుంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కొన్ని శాంపుల్ PDFs కూడా ఉంటాయి. అందులో డైలీ C అనే కోర్సు ఉంటుంది. అందులో డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అందిస్తున్నాను, చూడవచ్చు. ఓకేనా. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి లింక్ చేస్తున్నాను, కంటిన్యూ టాపిక్ అండ్ సూపర్లేటివ్ టాపిక్. కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇది సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలో స్టార్లింక్ ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో ప్రస్తుతం ఎవరు పరిపాలన ఉన్నారో, అధికారం ఎవరిది? బీజేపీ. సో NDA అధికారంలో ఉంది. బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఉంది. సపోర్టింగ్ పార్టీస్గా ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్కి సంబంధించిన NCP ఉంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, అంటే 288 ఎమ్మెల్యేలు ఉంటారు. ఎందుకంటే ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని పోటీ పరీక్షలు అడుగుతారు. కాబట్టి ఒక టాపిక్ వచ్చినప్పుడు దానికి లింక్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాను. ఇక శాటిలైట్ ద్వారా, ఉపగ్రహాల ద్వారా నేరుగా ఇంటర్నెట్ పొందడం అనేది ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశము. స్టార్లింక్ అనేది ఎలాన్ మస్క్కి సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, స్పేస్ ఎక్స్కి సంబంధించి. సో అలా అతి త్వరలో ఇక మహారాష్ట్రలో ప్రభుత్వ కార్యకలాపాలకు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, ఇక హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది స్టార్లింక్ ద్వారా పొందడం జరుగుతుంది. ఈ స్టార్లింక్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే స్పేస్ ఎక్స్ 6,000 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. రానున్న రోజుల్లో దాన్ని 12,000కు చేరుస్తాము. హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడము, శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడమే మా లక్ష్యమని ఇప్పటికే ఎలాన్ మస్క్ చెప్పడం జరిగింది. అలా స్టార్లింక్ ఒప్పందం కుదుర్చుకున్న భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్రని అఫీషియల్గా చూస్తున్నాము. సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రము మహారాష్ట్ర, స్టార్లింక్ ఒప్పందం. ఎనఫ్. ఓకేనా, రైట్. సో మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలు మరియు దూర ప్రాంత గ్రామాలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించే తొలి భారత రాష్ట్రంగా నిలిచింది. అఫీషియల్గా ఈ సైన్ అయింది MOU. ఈ ప్రాజెక్ట్ ద్వారా పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ కార్యాలయాలు వంటి దూర ప్రాంత సంస్థలకు అధిక వేగం గల ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యము. త్రూ శాటిలైట్ వీఆర్ గెట్టింగ్ ఇంటర్నెట్ అన్నట్టు అతి త్వరలో. ఈ చొరవ డిజిటల్ సమగ్రత, డిజిటల్ ఇంక్లూజన్ని ప్రోత్సహిస్తూ ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, ఈ గవర్నెన్స్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేయడమే లక్ష్యము.
స్టార్లింక్ అంటే ఏంటి చూడండి. స్టార్లింక్ అనేది స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవ, హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఇది తక్కువ ఎత్తుగల లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన తక్కువ ఆలస్యం గల ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. సో సంస్థ ఏంటి దీనికి సంబంధించి అంటే స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది అమెరికా ఆధారిత స్పేస్ ఎక్స్కి అనుబంధ సంస్థ. ఈ సంస్థతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది, గుర్తుంచుకోండి. అది ఇక్కడ టాపిక్, రైట్. స్పేస్ ఎక్స్ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. స్టార్లింక్ ఉపగ్రహాలు 6,000కు పైగా ఉపగ్రహాలు ఇప్పటికే కక్షలో లో ఎర్త్ ఆర్బిట్లో విహరిస్తున్నాయి. అతి త్వరలో ఆ నెంబర్ని 12,000 పెంచుతారంట. ఓకేనా. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటంటే భూమి ఉపరితలం నుండి 500 to 2,000 కిలోమీటర్స్ వరకు. ఓకేనా, సరిపోతుంది. ఇక భారతదేశంలో డిజిటల్ ఇండియా మిషన్ ఇప్పటికీ అమలవుతోంది. భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్ చూస్తున్నాం. భారతదేశంలోని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు మార్చ్ 2023లో ఒక పేపర్ రిలీజ్ చేశారు. ఇండియాస్ డిజిటల్ రివల్యూషన్ పైన ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసి నేర్చుకోండి, డిజిటల్ రివల్యూషన్ ఉంది అక్కడ అని చెప్పేసేసి. ఓకేనా. ఇక టెక్నాలజీకి సంబంధించి ఇంకొక టాపిక్ ఇక్కడ, ఇది కూడా సూపర్లేటివ్ టాపికే. సో భారత తొలి 500 km క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏ సంస్థ? QNU ల్యాబ్స్ సంస్థ, బెంగళూరు కేంద్రంగా పనిచేసిన సంస్థ వల్ల పాసిబుల్ అయింది. ఎనఫ్. ఓకేనా. సో బెంగళూరు కేంద్రంగా ఏదైనా స్టార్టప్ లేదా ఒక సంస్థ వార్తల్లోకి వచ్చింది ప్రత్యేకంగా సూపర్లేటివ్గా అంటే దాని ప్రధాన కేంద్రం ఎక్కడ, ఏ సబ్జెక్ట్లో భాగంగా? ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. ఇందాక డిస్కస్ చేసింది కూడా స్టార్లింక్ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా. మీకు నిన్నటి క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కంటిన్యూషన్ టాపిక్స్ కూడా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గానే యాడ్ చేశాను. ఓకేనా. QNU ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ ఉందంటే బెంగళూరు. ఆ స్టార్టప్ సంస్థ భారత్లో తొలిసారి మొట్టమొదటి 500 km క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను విజయవంతంగా ప్రదర్శించిందంట. ఈ ప్రాజెక్ట్ నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద SNT పరిధిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మద్దతుతో అమలు చేయబడుతుంది. సో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా ఒక అద్భుతాన్ని QNU ల్యాబ్స్ సాధించడం జరిగింది. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అసలు? ఇది క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాల ఆధారంగా రూపొందించిన ఒక సురక్షిత కమ్యూనికేషన్ టెక్నాలజీ. కమ్యూనికేషన్ ఇది రెండు పక్షాల మధ్య ఎన్క్రిప్షన్ కీస్, వాటిని సురక్షితంగా మార్పిడి చేయడానికి ఉపయోగపడుతుంది. సరిపోతుంది. ఓకేనా, రైట్. QNU ల్యాబ్స్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, సూపర్లేటివ్ టాపిక్ కాబట్టి ఏ సంస్థ ఏంటి సరిపోతుంది. ఓకేనా, రైట్. నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద 2023 నుండి 2031 వరకు ప్రభుత్వం దాదాపు 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందంట. ఓకేనా, సరిపోతుంది. ఇక ఆపరేషన్, తరచూ వార్తలు నిలుస్తున్న ఆపరేషన్స్ పైన పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మీరు నిన్నటి క్లాస్లో చూస్తుంటారు, ప్రతిరోజు క్లాస్ చూడండి, నేను లింక్ చేస్తాను. కరెంట్ అఫైర్స్తో కూడా లింక్ చేస్తాను. నిన్నటి క్లాస్లో ఆపరేషన్ శత్రు గురించి చూసాము. ఆపరేషన్ శత్రు ఇండియన్ ఆర్మీ, CRPF బలగాలు, జమ్మూ కాశ్మీర్ లోకల్ పోలీస్ ఉంటారు కదా, వారు సంయుక్తంగా తీవ్రవాదాన్ని, టెర్రరిజంని తుదముట్టించడానికి టెర్రరిస్టులను కాల్చి చంపారు ఆపరేషన్ శత్రులో భాగంగా. సో ఇటువంటి ఆపరేషన్స్ ఇటీవల కాలంలో ఏవైతే వార్తల్లోకి వచ్చినాయో వాటిపైన ప్రత్యక్ష ఎదురు చూపండి. జాతీయ స్థాయిలో వార్తలు నిలిచినాయి కానివ్వండి, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చినా కూడా జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించిన ఆపరేషన్స్ కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ఆపరేషన్స్ కానీ ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో పనిచేస్తుంది. ఏదైనా ఒక డిపార్ట్మెంట్ గురించి మనం చూస్తున్నప్పుడు దాని నోడల్ మినిస్ట్రీ ఏంటో కూడా చూడాలి ఖచ్చితంగా. ఓకేనా. సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వీరు ముఖ్యంగా అక్రమంగా రవాణాలు జరుగుతున్న ఇటువంటి వాటిని అడ్డుకట్టవేయడానికి డిఫరెంట్ ఆపరేషన్స్తో వార్తల్లోకి వస్తుంది. రీసెంట్గా మనం ఆపరేషన్ ఫైర్ ట్రయల్ గురించి చూసాము. చైనా నుండి అక్రమంగా సరఫరా అవుతున్న క్రాకర్స్ ఉంటాయి కదా, వాటిని అడ్డుకట్ట పలికారు DRI వారు. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అని చెప్పేసి, ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ దేనికి సంబంధించింది అంటారు? DRI వారు ప్రారంభించారు. DRI డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు పాకిస్తాన్ నుండి అక్రమంగా రవాణా అవుతున్న వస్తువులను ఆపేశారు. ఇలాంటివి ఆపరేషన్ బ్లాక్ గోల్డ్, ఇలాంటివి ఆపరేషన్ గోల్డ్ స్వీప్ అని ఇటువంటివి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ వైట్ కార్డ్రన్ ఇటీవల ఎవరి ఆధ్వర్యంలో వార్తల్లోకి వచ్చిన ఆపరేషన్ అంటే DRI డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఉద్దేశం ఏంటి అంటారు?
ముఖ్యంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడము, మాదక ద్రవ్యాలకు సంబంధించి ఉత్పత్తిని అడ్డుకట్ట వేయడము, వాటి సరఫరాను నిలుపుదల చేయడము డిఆర్ఐ వారి సమక్షంలో. మాదక ద్రవ్యాలు అంటే మనకు నార్కోటిక్స్ అంటాం కదా, నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. ఏదైనా చట్టం గురించి చూస్తున్నప్పుడు ఏ సంవత్సరం ఆ చట్టం చూడాలి, నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ఇయర్, గుర్తుంచుకోండి. ఇక రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ లేదా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు రీసెంట్గా గుజరాత్ రాష్ట్రంలోని వల్సార్లో, ఈ ప్రాంతం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, దేశవ్యాప్తంగా ఇటువంటి ఆపరేషన్ ఇటువంటి ఉద్దేశంతో ఎక్కడ వార్తల్లోకి వచ్చినా కూడా అడగవచ్చు. ఓకేనా. రీసెంట్గా డ్రగ్ తయారీ యూనిట్పై దాడి చేశారంట. ఈ ఆపరేషన్ వైట్ కార్డ్రన్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది దేశవ్యాప్త నార్కోటిక్స్ వ్యతిరేక దాడి కార్యక్రమం డిఆర్ఐ వారి ఆధ్వర్యంలో. నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ఏ సంవత్సరం అంటే 1985. భారతదేశంలో నార్కోటిక్ అంటే మత్తు మందులు వాటి అడ్డుకట్ట వేయడం కోసం అమలవుతున్న ఒక రెగ్యులేటరీ యాక్ట్. ఓకేనా, సరిపోతుంది. రైట్. ముఖ్యంగా అల్ప్రాజోలం మత్తుమందు ఉంటుంది, అల్ప్రాజోలము అటువంటి వాటిని తయారు చేస్తున్న అక్రమ యూనిట్లను ఈ ఆపరేషన్ వైట్ కార్డ్రన్లో భాగంగా ఆపేశారు. ఓకేనా. భారతదేశంలో మత్తుమందుల బారిట లేదా డ్రగ్స్ బారిన యువత పడకూడదు అనే ఉద్దేశంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. నషాముక్త భారత్ అని ఇటువంటివి. ఓకేనా. రైట్. అల్ప్రాజోలం వైద్యంగా ఆందోళన, నిద్రలేమి చికిత్సకు ఉపయోగించే సైకోట్రోపిక్ ఔషధం. అటువంటి వాటిని అక్రమంగా ఉత్పత్తి చేయడం ఏదైతుందో అడ్డుకట్ట వేయడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు. సరిపోతుంది. నషాముక్త భారత్ ఏ సంవత్సరం అంటారు? 2020 ఇయర్లో. రైట్. ఇక ఒక నివేదిక, ఇటీవల వార్తలు నిలుస్తున్న నివేదికలు లేదా రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. వార్తలు నిలుస్తున్న నివేదికలు, ఇటువంటి నివేదికల గురించి చూస్తున్నప్పుడు ఆ నివేదికని ఎవరు విడుదల చేస్తారు అంటే ఏ సంస్థ విడుదల చేసింది, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఆ నివేదిక యొక్క కవర్ పేజ్ చూడాలి, రిపోర్ట్ యొక్క కవర్ పేజ్ చూడాలి. కవర్ పేజ్ పైన ఏ పేరు ఉంటుంది, ఏ పేరు అనేది ఉంటుంది అంటే ఏ లాంగ్వేజ్లో అయితే పేరు ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. ఆ నివేదికలోని కొన్ని గణాంకాలు ఉంటాయి. పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అట్లీస్ట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాక సమాధానంలో గుర్తించే విధంగా గుర్తుంచుకుంటే చాలు. సో ఇక్కడ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, సర్వసాధారణంగా ఫుడ్ అనే పదంతో ఏదైనా అంతర్జాతీయ సంస్థ వచ్చింది వార్తల్లో అంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే రోమ్, ఇటలీ. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇటీవల చాలా నివేదికల గురించి వార్తల్లోకి వస్తుంది, మనం డిస్కస్ చేస్తున్నాము. రీసెంట్గా గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ అని చెప్పేసి డిస్కస్ చేశాము. గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్, అడవులకు సంబంధించిన గణాంకాలు. అటవీ విస్తీర్ణం విషయంలో ప్రపంచంలో భారత్ 9వ స్థానంలో ఉందని, అండ్ ఫారెస్ట్ గెయిన్ విషయంలో వార్షికంగా చూస్తే భారత్ 3వ స్థానంలో ఉందని ఇటువంటి గణాంకాలు చూసాం కదా. సో అలా ఇక్కడ ఒక నివేదిక దేనికి సంబంధించి, సో స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ప్రపంచంలో ఫుడ్ అగ్రికల్చర్ ఏ విధమైన కండిషన్స్తో ఉంది. ఇక్కడ నివేదిక యొక్క కవర్ పేజ్ చూడండి. ద స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఎవరు రిలీజ్ చేస్తారు? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, రోమ్, ఇటలీ కేంద్రంగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న FAO వారు విడుదల చేశారు. మరి దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే అడ్రెస్సింగ్ ల్యాండ్ డిగ్రేడేషన్. ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే భూక్షీణత అంటాం కదా. సో ల్యాండ్ డిగ్రేడేషన్ అక్రాస్ ల్యాండ్ హోల్డింగ్ స్కేల్స్. సో ఇది నివేదిక పేరు. కవర్ పేజ్ చూడాలి ఖచ్చితంగా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ఓకేనా. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రీసెంట్గా స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నివేదికను రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా భూక్షీణత అంటే ల్యాండ్ డిగ్రేడేషన్, భూక్షీణత అంటే భూసారం తగ్గడము, అటవీ విస్తీర్ణం తగ్గడం, ఇదంతా కూడా ఆ కారణంగా సుమారు 1.7 బిలియన్ మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారట. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ ఎవరిచే రిలీజ్ అయింది? FAO. ఆ నివేదికలో పేర్కొన్న గణాంకాల ప్రకారము భూక్షీణత, ల్యాండ్ డిగ్రేడేషన్ కారణంగా ప్రస్తుతం ప్రపంచంలో ఎంతమంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు, ఇంపాక్ట్ అవుతున్నారు? 1.7 బిలియన్ పీపుల్. ఓకేనా. భూక్షీణత ఆహార భద్రత మరియు పర్యావరణ వ్యవస్థల సమతుల్యతకు తీవ్రమైన ముప్పుగా ఉంది. ఆహార భద్రతను కూడా ప్రభావాన్ని చూపిస్తుంది ఈ భూక్షీణత అనేది. భూమి పర్ఫెక్ట్గా లేదనుకోండి, ఉత్పత్తి తగ్గుతుంది, ఉత్పత్తి రాదు, ఆటోమేటిక్గా డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది, సప్లై ఏమో తక్కువ ఉంది, ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అనేది ఉంది. సో ఈ స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ గురించి చూస్తే
ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. ఇది భూక్షీణత కారణంగా పంట దిగుబడులపై మానవ చర్యల ప్రభావము, ప్రపంచంలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలు, పేదరికం, ఆకలి, పోషకాహార లోపాల మధ్య ఉన్న అనుసంధానాన్ని విశ్లేషిస్తుంది. గుర్తుంచుకోండి, ప్రపంచవ్యాప్తంగా భూమి వినియోగ విధానాలు ఎలా మారుతున్నాయో కూడా ఈ నివేదిక అద్భుతంగా చెప్తుంది మనకి. నివేదికలో చాలా పేజెస్ ఉంటాయి, కానీ మనకు పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకైతే ఇంపార్టెంట్, ఏ పాయింట్స్ అయితే నేను చెప్తానో అవే చూసుకోండి. ఈ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి అంటే, ఈ సంవత్సరం రిలీజ్ అయిన స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నివేదికలో పేర్కొన్న గణాంకాలు. ల్యాండ్ డిగ్రేడేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1.7 బిలియన్ పీపుల్ ఇంపాక్ట్ అవుతున్నారని ఫస్ట్ చెప్పాను. ఇక వ్యవసాయ విస్తరణ, అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ ప్రపంచవ్యాప్తంగా అడవుల నాశనానికి ప్రధాన కారణం అంట. మొత్తం అడవి నష్టంలో 90% ఈ కారణానివే. సో అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అంటే మీరు చూస్తే గిరిజనుల ప్రాంతంలో జుమ్మింగ్ కల్టివేషన్, పోడు అంటాం, షిఫ్టింగ్ కల్టివేషన్, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు అడవుల విస్తీర్ణాన్ని తగ్గించే చర్యలే. శతాబ్దాలుగా ఇది ప్రపంచ భూ ఉపయోగ పద్ధతులను పూర్తిగా మార్చేసిందంట. ఇది అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ అనేది, అటవీ ప్రాంతాల్లో కూడా అగ్రికల్చర్ ఎక్స్పాండ్ అవ్వడం అనేది. అత్యధిక ప్రభావిత జనాభా తూర్పు మరియు దక్షిణాసియా ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందంట. ఇంపాక్ట్ ఎక్కువగా ప్రపంచంలోని ఈ ప్రాంతాల్లో, ఆసియాలోని ఈస్ట్ సౌత్ ప్రాంతాల్లో నివసించే వారిపైన పడుతుంది. దీని కారణంగా భారతదేశం మానవ చర్యల వల్ల, మానవ చర్య అంటే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల ఏర్పడిన భూక్షీణత, ల్యాండ్ డిగ్రేడేషన్ కారణంగా అత్యధిక దిగుబడి లోటు, ఈల్డ్ గ్యాప్స్ ఉన్న దేశాల్లో ఒకటిగా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం సుమారు 3.6 బిలియన్ హెక్టార్ల పంట భూములు విడిచిపెట్టబడుతున్నాయంట. పంట భూములే విడిచిపెడుతున్నారు. ఇందులో భూక్షీణత ప్రధాన పాత్ర పోషిస్తుందని రిపోర్ట్ చెప్పింది. ఎన్ఎఫ్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా మరియు రిపోర్ట్స్ టాపిక్లో భాగంగా గుర్తుపెట్టుకోవాల్సిన గణాంకాలు. ఇక FAO 1945 ఇయర్లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ తెలుసు. FAO మరియు WHO కలిసి కోడెక్స్ ఎలిమెంటేరియస్ అంతర్జాతీయ ఆహార ప్రమాణాల గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. లింక్ అవ్వాలి ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చినప్పుడు. ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే మానవ చర్యల కారణంగా భూమి ఉత్పాదకత తగ్గిపోవడము. ఓకేనా, సరిపోతుంది. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయి. ఆ 17 గోల్స్లో గోల్ నెంబర్ 1 ఏం చెప్తుంది, గోల్ నెంబర్ 2 ఏం చెప్తుంది, 3 అలా చూడాలి. అందులో గోల్ నెంబర్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్ గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఇక భారతదేశంలో భూక్షీణత నివారణ కార్యక్రమాలు ఏమైనా అమలవుతున్నాయా, ల్యాండ్ డిగ్రేడేషన్ని అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఇటువంటివి అడగవచ్చు. నేషనల్ ల్యాండ్ రెస్టోరేషన్ మిషన్ ఒకటి ఇప్పటికే అమలవుతోంది. మిషన్ ఫర్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ అనేది ఇప్పటికే అమలవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ పరిధిలో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందాక ఈ టాపిక్ అంతా కూడా మీకు సోర్స్ డౌన్ టు ఎర్త్ అనే మ్యాగజైన్ ఉంటుంది. మీకు అందులో జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్ కనబడుతూ ఉంటాయి. అభ్యర్థులకు విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు మన క్లాస్లో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో అందిస్తున్నాను కదా. నేను చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా సోర్సెస్ మీరు చూస్తే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలు అయితే అంతర్జాతీయ స్థాయిలో అథెంటిక్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి సమాచారాన్ని సేకరించి నిర్ధారణ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓకేనా, ప్రతి టాపిక్ కూడా ఫస్ట్ నేను నిర్ధారణ చేసుకొని మీకు చెప్తాను. ఓకేనా. సో ఇక కాంచన్జంగా జాతీయ ఉద్యానవనం అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది IUCN సంబంధిత అంశంతో. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ గ్లాండ్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. 1948 ఇయర్లో IUCN ఏర్పాటైంది. IUCN వారు ప్రతి ఏటా కూడా ఒక బుక్ను రిలీజ్ చేస్తూ ఉంటారు. రెడ్ డేటా బుక్ అని, అంతరించిపోతున్న జీవజాతులని, వల్నరేబుల్, ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ ఇటువంటివి చూస్తాం కదా, IUCN గురించే. ఇక IUCN వారు రీసెంట్గా విడుదల చేసిన ప్రకటన ప్రకారము భారతదేశంలో ఉన్న కాంచన్జంగా నేషనల్ పార్క్ యొక్క ప్రత్యేకత చెప్పండి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా. ఇప్పటి వరకు ఈ రోజు వరకు మనం November 7th 2025 రోజున క్లాస్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు వరకు భారతదేశం నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్టులో 44 చోటు పొందినాయి. ఆ 44లో మిక్స్డ్ సైట్ ఇది. కాంచన్జంగా భారతదేశంలో మొట్టమొదటి మిక్స్డ్ సైట్. ఓకేనా, కాంచన్జంగా ఇది మాత్రమే IUCN నుండి ఒక రేటింగ్ పొందింది, గుడ్ అనే రేటింగ్. అంటే ఇక్కడ బాగుంది పరిస్థితులు అని చెప్పేసి. అదే సుందర్బన్స్ కానివ్వండి, వెస్టర్న్ ఘాట్స్ కానివ్వండి, అక్కడ పరిస్థితి అనేది పూర్గా ఉందని చెప్తున్నారు ఇలాగా. ఓకేనా, IUCN
ఇటీవల IUCN సమావేశాలు ఎక్కడ జరిగినాయి, అబుదాబి, ఇవన్నీ అడుగుతారు. అర్మేనియా IUCNలో మెంబర్ కంట్రీ, ఇటువంటివి. సో అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ తాజా ప్రపంచ వారసత్వ సమీక్షలో కాంచన్జంగా జాతీయ ఉద్యానవనానికి గుడ్ అనే రేటింగ్ ఇచ్చింది. గుడ్, ఓకేనా. ఈ కాంచన్జంగా బయోస్ఫియర్ రిజర్వ్ అనేది భారత్లోని తొలి మిక్స్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో న్యాచురల్ అండ్ కల్చరల్ రెండూ కలిసిన ప్రాంతము. యునెస్కో 2016లో దీనికి గుర్తింపు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక మొత్తం విస్తీర్ణం కాంచన్జంగా 1784 చదరపు కిలోమీటర్లు. ఇది తక్కువ ఎత్తులోని తడి ఉప ఉష్ణ అరణ్యాల నుంచి ప్రపంచ 3వ అత్యంత ఎత్తైన శిఖరం కాంచన్జంగా పర్వతం వరకు విస్తరించి ఉంది, ఓకేనా. కాంచన్జంగా అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? సిక్కిం. భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ సిక్కిం. రీసెంట్గా డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి ఎక్తెన్ అనే ఒక విలేజ్ని మనం చూసాము. అటువంటివన్నీ లింక్ చేసుకోండి, ఓకేనా. కాంచన్జంగా సిక్కిం ఏ సంవత్సరం స్థాపన అంటే 1977 కాంచన్జంగా, ఓకేనా. హిమాలయ పర్వత శ్రేణిలో ఉంటుంది ఇది, ఓకేనా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2016లో గుర్తింపు పొందింది. ఇక IUCN 1948 ఇయర్లో ఏర్పాటైంది. గ్లాండ్ స్విట్జర్లాండ్. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం వార్తల్లో లేదా ఒక టాపిక్లో భాగంగా డిస్కస్ చేస్తున్నామంటే ఆ సంస్థకి సంబంధించి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ జీకే పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను, ఓకేనా. IUCN వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ సమీక్ష ప్రకారం ప్రపంచంలోని సహజ వారసత్వ ప్రాంతాల పరిరక్షణ స్థితిని మదింపు చేయొచ్చు అంట, ఓకేనా. సరిపోతుంది. సో సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్టక్. ప్రస్తుతం సిక్కింలో ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు ఉండడం జరిగింది, ఓకేనా. ఇక ఇందులో వెస్టర్న్ ఘాట్స్, సుందర్బన్స్ ఏమో తీవ్ర ఆందోళన పూర్ కేటగిరీలో ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో కాంచన్జంగా మాత్రమే గుడ్ అనే కేటగిరీ, అంటే అక్కడ మంచి సంరక్షణ పరిస్థితులు ఉన్నాయని. ఈ రెండింటిపైన ఫోకస్ చేయాల్సిందే అని చెప్తున్నారు, ఓకేనా. సుందర్బన్ ఏమో ది లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా. వెస్టర్న్ ఘాట్ ఏమో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇది కూడా 2012లో ఇచ్చారు. ప్రపంచంలో 8 హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీస్లో వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, రైట్. ఇక జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా ఇంకొక టాపిక్. ఫిలిప్పీన్స్లో ఎమర్జెన్సీని విధించారు, అత్యవసర పరిస్థితి. కారణం ఏంటంటే ఒక విపత్తు సంబంధిత అంశాలపైన ఫోకస్ చేయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో అడుగుతారు. అందులోనూ ఇటీవల కాలంలో సునామీల గురించి, ఎర్త్క్వేక్స్ గురించి, లేదంటే తుఫాన్ల గురించి చూస్తున్నాము. తుఫాన్లను అవి సంభవించే ప్రాంతం ఆధారంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. తుఫాన్లను అవి సంభవించే ప్రాంతం ఆధారంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. మీరు జాగ్రఫీ సబ్జెక్టులు నేర్చుకుని ఉంటారు. ఉదాహరణకి ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవించే తుఫాన్లను సైక్లోన్స్ అంటాము. అదే వెస్టర్న్ పసిఫిక్ ఆ పరిసర ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను టైఫూన్స్ అంటాము. అదే ఈస్టర్న్ పసిఫిక్, అట్లాంటిక్ ఓషన్ ఈ పరిసర ప్రాంతాలు, ఉదాహరణకి అమెరికా, మెక్సికో ఈ దేశాల్లో తుఫాన్లను హరికేన్స్ అంటాము. అదే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉందనుకోండి, ఆ పరిసర ప్రాంతాల్లో సంభవించే వాటిని మనం విల్లీస్ అంటాము. ఇటీవల చాలా తుఫాన్ల గురించి, సైక్లోన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. మన భారతదేశం సంబంధించి అరేబియన్ సీ ప్రాంతంలో సంభవించిన శక్తి సైక్లోన్ గురించి చూసాము, శ్రీలంక నామకరణం చేసిందని. రీసెంట్గా బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాత ప్రాంతంలో తీవ్ర ప్రభావాన్ని చూపించిన ఒక సూపర్ సైక్లోన్ మోంతా గురించి చూసాము. మోంతా అనే పేరును ఎవరు నామకరణం చేశారంటే థాయిలాండ్. తుఫాన్లకు పేర్లను ఎలా చేస్తారు? 13x13 169 ఏంటి, ఆ దేశాలు ఏంటి, 13 కంట్రీస్ ఏంటి ప్యానెల్లో ఉండేవి, అవన్నీ కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం జాగ్రఫీలో స్టాటిక్. ఇక అంతర్జాతీయ స్థాయిలో రీసెంట్గా ఒక టైఫూన్, నిన్నటి రోజున ఈ రోజున చాలామంది చచ్చిపోయారు పాపం ఈ టైఫూన్ కారణంగా. ఇటీవల టైఫూన్ కాల్మేగి ఏ దేశం పైన తీవ్ర ప్రభావాన్ని చూపించింది అంటారు. టైఫూన్ అనగానే మనకు గుర్తుకు రావాలి ఏ ప్రాంతం అనేది. సో ఇక్కడ ఫిలిప్పీన్స్లో. సో ఫిలిప్పీన్స్ ప్రభుత్వము ఈ టైఫూన్ కారణంగా ఎమర్జెన్సీని విధించింది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఏ ప్రాంతం పైన ప్రభావం చూపించింది. ఇక ఫిలిప్పీన్స్లో టైఫూన్ కాల్మేగి భారీ విధ్వంసాన్ని సృష్టించింది, ఓకేనా. సరిపోతుంది. ప్రస్తుత అధ్యక్షుడు ఫిలిప్పీన్స్కి ఎవరు? ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్. రీసెంట్గా భారతదేశ పర్యటన గురించి కూడా చూసాము. ఫిలిప్పీన్స్ గురించి ఇంకొక టాపిక్ మనం అడిషన్ ఇవ్వాలి అంటే, ప్రస్తుతం ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కూటమి ఉంది కదా, 11 సభ్య దేశాలు ఉండే కూటమి. రీసెంట్గా 11వ సభ్య దేశంగా తైమూర్ లెస్తే గురించి చూసాం, ఈస్ట్ తైమూర్. సో ఏషియన్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను మలేషియా నుండి స్వీకరించిన దేశం ఏదంటే ఫిలిప్పీన్స్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇయర్ ఏషియన్ శిఖరాగ్ర సదస్సు 48th సమ్మిట్ ఆఫ్ ఏషియన్
ఫిలిప్పీన్స్లో జరుగుతుంది. ఫిలిప్పీన్స్ నుండి మనము రామన్ మెగసెసే పురస్కారం గురించి చూసాము ఆగస్టు 31 రోజున. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా ఫిలిప్పీన్స్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా చూడండి. ఓకేనా. ఇక జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా ఎనర్జీ రీసోర్సెస్ గురించి చూడవచ్చు. అతిపెద్ద సూపర్లేటివ్ టాపిక్ కూడా రాష్ట్రీయ అంశము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే అతిపెద్ద భూ ఉష్ణశక్తి ప్రాజెక్టు ప్రారంభం అంట. సో జియోథర్మల్ ఎనర్జీ అతిపెద్దది. ఎక్కడ, ఎవరు, సరిపోతుంది. సో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద భూష్ణశక్తి జియోథర్మల్ ఎనర్జీ టెక్నాలజీ ప్రాజెక్ట్ను అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇది టూరిజం రంగంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు కానుంది. ఈ ప్రాజెక్ట్ కింద అరకు వ్యాలీ ఉంటుంది కదా. సో అరకు ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఒకటి. ఇప్పుడు అరకు సీజన్ స్టార్ట్ అవుతుంది. మనం వింటర్ సీజన్లో అరకు చాలామంది చూస్తాము. విశాఖపట్నం ప్రాంతాల్లో 2 భూ ఉష్ణశక్తి యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్వచ్ఛ ఇంధన సాంకేతికతలతో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ దృష్టికోణం నెరవేరనుందంట. జియోథర్మల్ ఎనర్జీ అంటే భూమి అంతర్భాగంలో ఉన్న స్థిరమైన ఉష్ణోగ్రతను వినియోగించి పర్యావరణహితంగా వేడి చల్లదనం అవసరాలకు తీర్చే శక్తి సాంకేతికత. గుర్తుంచుకోండి. ఓకేనా. రైట్. సో భారతదేశంలో జియోథర్మల్ ఎనర్జీకి ఫేమస్ ఏంటి? లడక్ కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇవి. ఓకేనా. ఇక ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ 2009 సంవత్సరంలో ఏర్పాటైంది. ఓకేనా. ఎనఫ్. ఇక హిస్టరీకి సంబంధించి మీకు చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్టులు ఉంటాయి. హిస్టరీకి సంబంధించి చరిత్రలో మనము వందే మాతరం ఉద్యమం గురించి కానివ్వండి, వందే మాతరం గురించి కానివ్వండి చూస్తూ ఉంటాము. నేషనల్ యాంథమ్తో సమానమైన హోదా అనేది వందే మాతరంకు ఉంటుంది, జాతీయ గీతానికి ఉంటుంది. జాతీయ గేయం మనం జనగణమని చూస్తాము, జాతీయ గీతం వచ్చేసేసి వందే మాతరము. మరి దీనికి నేషనల్ యాంథమ్తో సమాన హోదా ఉంటుందని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూడా దీనిపైన డిస్కషన్ చూసాం మనం వందే మాతరం గురించి. జనవరి 24, 1950 రోజున రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన వాటిలో మనం చూస్తాము. ఇక 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వందే మాతరం అనేది ఎంత అద్భుతంగా వింటున్నామో మనం చూడండి. దేశవ్యాప్త కార్యక్రమాలు ఈ సంవత్సరం 2025, 2026 ఇయర్ మొత్తం కూడా వందే మాతరంని మనం స్మరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ఈ కార్యక్రమాలని ఈ 150 ఇయర్ సెలబ్రేషన్స్ని ప్రారంభించారు. ఇక వందే మాతరం సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఏ సంవత్సరం ఈ 150 ఇయర్స్ నవంబర్ 7th రోజున ఈరోజు చూస్తున్నాం కదా, ఏ సంవత్సరం నుండి క్యాలిక్యులేట్ చేస్తున్నారు అంటే 7th నవంబర్ 1875 అడుగుతారు. 7th నవంబర్ 1875 పబ్లిష్డ్ ఇన్ జర్నల్ బంగదర్శన్ అప్పుడు పబ్లిష్ అయింది. వాస్తవానికి అక్షయ నవమి 150 ఇయర్ సెలబ్రేషన్స్. సో వందే మాతరం సంబంధించి కొన్ని హిస్టారికల్ ఇంపార్టెన్స్ బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు, ఆనంద్ మట్ అందులో నుండి స్వీకరించారు, మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిసారి దానికి గీతాన్ని అందించారని, రాజ్యాంగ పరిషత్ సంబంధించి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో వందే మాతరం రచన ఆవిర్భావము. వందే మాతరం అనే గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ సంస్కృతంలో రచించారు. ఇది ఆయన ప్రసిద్ధ నవల ఆనంద్ మట్ 1882లో మొదట ప్రచురించబడింది. ఈ గీతం భారత జాతీయోద్యమంలో దేశభక్తి ఐక్యతకు ప్రతీకగా కూడా నిలిచింది. స్వాతంత్ర సమరంలో దీని పాత్ర ఏంటంటే వందే మాతరం గీతం స్వాతంత్ర పోరాటంలో యోధులకు ప్రేరణగా మారింది. వందే మాతరం అని చెప్పేసేసి ఇది ఆందోళన నిరసనలకు నినాదంగా వినిపించగా బ్రిటిష్ పాలకులు దీన్ని ప్రజాగానంగా నిషేధించారు. వందే మాతరం మీరు పాడనే పాడొద్దని బ్రిటిష్ వారి కాలంలో నిషేధాజ్ఞలు కూడా ఎదుర్కొంది. 1896 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని ప్రజల మధ్య ప్రసిద్ధం చేశారు. 1896 గుర్తుంచుకోండి. వందే మాతరం భారతదేశ జాతీయ గీతంగా గుర్తించబడింది. జాతీయ గానం వచ్చేసి జనగణమన, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్. భారత రాజ్యాంగం ప్రకారం గౌరవం తప్పనిసరి అయినది జాతీయ గానానికి అయినప్పటికీ వందే మాతరం దేశభక్తి చిహ్నంగా గౌరవించబడుతుంది. ఇక 150 వార్షికోత్సవం 2025-2026 కేంద్ర మంత్రివర్గం 2025 నవంబర్ 7 నుండి ఈ సంవత్సరం పొడవునా దేశవ్యాప్త వేడుకలకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి ఈ వార్షిక కార్యక్రమాన్ని వందే మాతరాన్ని ఉద్దేశిస్తూ ప్రారంభిస్తారు.
ఈ వేడుకల్లో ప్రజాగానం, ప్రదర్శనలు, సంగీత కచేరీలు, డాక్యుమెంటరీలు, డిజిటల్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఓకేనా? అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సమూహ గానం ఈరోజు మనం మార్నింగ్ చూసాం 10 o'clock. ఓకేనా? రైట్. ఇక పొలిటికల్ స్లోగన్గా వందే మాతరంని 7th August 1905 నుండి చూస్తున్నాము. ఇక బంకిం చంద్ర చటర్జీ గారు బెంగాల్కి సంబంధించిన ప్రముఖ నవల రచయిత. వందే మాతరం మొదటి 2 శ్లోకాలు అధికారికంగా జాతీయ గీతంగా గుర్తించబడ్డాయి. మొదటి 2 ఆనందమఠ్ నవల 18వ శతాబ్దపు సన్యాసి తిరుగుబాటును నేపథ్యంగా తీసుకొని బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. వందే మాతరం గీతం సంగీత రూపంలోకి తీసుకొచ్చింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, తన స్వరమే. జాతీయ గీతం వందే మాతరం, జాతీయ గానం జనగణమన. మొదటిసారిగా వందే మాతరం గానము 1896లో కోల్కతా కాంగ్రెస్ సమావేశంలో జరిగింది. ఓకేనా? వందే మాతర దినోత్సవం అనేది ప్రతి ఏడాది కూడా November 7th మనం జరుపుకుంటాం. ఎనఫ్. సో హిస్టరీకి సంబంధించి మీకు హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా రానున్న పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ని వందే మాతరం పైన చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. వాస్తవానికి వందే మాతరం ప్రత్యేకత, హిస్టారికల్ ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పే టాపిక్ కాదు. ఇయర్స్ అనేవి చాలా ఉంటాయి, అవన్నీ చూడాలి. ఓకేనా? ప్రత్యేకంగా మీరు చూడండి, ఎంతవరకు వీలైతే అంతవరకు చూడండి. ఇక ఈరోజు November 7th హాకీకి సంబంధించి భారత హాకీ ఇండియాకి 100 years సెలబ్రేషన్ చూస్తున్నాం. హాకీ అంటే మనకు గుర్తుకు రావాల్సింది మేజర్ ధ్యాన్ చంద్ గారు. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ గారి గౌరవార్థము 2021 సంవత్సరం నుండి అప్పటి వరకు భారతదేశంలో ఇస్తున్న అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న పేరుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మనం చూస్తున్నాము. హాకీ లెజెండ్. సో భారత హాకీకి 100 సంవత్సరాల వేడుకలు. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ మన్సుఖ్ మాండవీయ గారు ప్రత్యేకంగా ఈ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడారు. హాకీ ఇండియా సిన్స్ 1925. సో యువజన మరియు క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించిన ప్రకారం భారత ఇండియన్ హాకీ ఇండియా 100 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుగా శతాబ్దోత్సవ వేడుకలు November 7న ఈరోజు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగినాయి. ఈ సంవత్సరం చాలా విషయాలకు ప్రత్యేకత. రీసెంట్గా మనం చూసాము నేషనల్ యూనిటీ డే, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇండియన్ బిస్మార్క్ తన 150th యానివర్సరీ చూసాము October 31st రోజున. ఇక రానున్న రోజుల్లో November 15th బిర్సా ముండా గారి 150 years సెలబ్రేషన్స్ మనం చూస్తాము. జనజాతీయ గౌరవ వర్షిగా చూస్తాము. అండ్ నెక్స్ట్ December 25th 2025 అటల్ బిహారీ వాజ్పేయి గారి గుడ్ గవర్నెన్స్ డే, 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకతలు. వందే మాతరం 150 years. ఓకేనా? రైట్. హాకీకి సంబంధించి హాకీ ఇండియన్ హాకీ ఫెడరేషన్ 100 years సెలబ్రేషన్స్ కదా 1925లో ఈ సంస్థ ఏర్పాటైంది. హాకీ ఇండియా లేదా ఇండియన్ హాకీ ఫెడరేషన్. ఓకేనా? రైట్. సో ఇదంతా కూడా హాకీకి సంబంధించిన చరిత్ర మీకు నేను పీడిఎఫ్లో ఇదంతా కూడా మీరు చూడవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే హాకీకి సంబంధించి మనకు 2 ఇంపార్టెంట్. ఒకటి రీసెంట్గా టోక్యో ఒలింపిక్స్ 2020 బట్ హెల్డ్ ఇన్ 2021 ఆగస్టులో మనం చూసాము. భారత హాకీ జట్టు పథకాన్ని కైవసం చేసుకోవడము. ఏ పథకాలని కైవసం చేసుకుందని కూడా అడగవచ్చు. అండ్ రీసెంట్గా మనము 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా భారత హాకీ పథకాన్ని సాధించింది. ఓకేనా? చూడండి. సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఏమో లస్సానే స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో హాకీ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది. ఇక ఇండియన్ హాకీ 100 years సెలబ్రేషన్స్ అంటారు కదా, హాకీ ఇండియానేమో భారతదేశంలో హాకీ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. రైట్. ఇక భారత తొలి ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. ఏఐ గవర్నెన్స్కి సంబంధించి ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి కృత్రిమ మేధకి సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్లో భాగంగా మార్గదర్శకాలు ఏ మంత్రిత్వ శాఖ నుండి ఈ రెగ్యులేషన్స్ అనేవి మార్గదర్శకాలు గైడ్లైన్స్ అనేవి రావడం జరిగింది అంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి భారతదేశంలో ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు అనేవి రావడం జరిగింది. ఓకేనా? సో భారత కృత్రిమ మేధ నియంత్రణలో కీలకమైన అడుగుగా మొదటి ఏఐ గవర్నెన్స్ గైడ్లైన్స్ను విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు.
వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొత్త ఏ చట్టం రూపొందించడం కాకుండా ప్రస్తుత చట్టాల పరిధిలోనే అడాప్టివ్ నియంత్రణ విధానం అనుసరించడం అని చెప్తున్నారు. ఓకేనా, కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న టెక్నాలజీ రిలేటెడ్ యాక్ట్స్ చూడండి. ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అండ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ఇటువంటి వాటిలో మనం చూడవచ్చు. ఓకేనా, ఎనఫ్. ఏ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. రైట్. ఇక ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఐకార్ భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. భారతదేశంలో మృత్తికల వర్గీకరణ, సాయిల్ క్లాసిఫికేషన్ అఫీషియల్గా అనగానే ఐకారే గుర్తొస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఐకార్, ICMR సంయుక్త చర్యతో పోషక భద్రత సాధన దిశగా భారత్ అని చెప్పేసేసి. సో భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగిలాల్ జాట్ గారు ప్రకటించిన ప్రకారం దేశంలో పోషక భద్రత సాధించేందుకు, న్యూట్రిషన్ సెక్యూరిటీని సాధించేందుకు ఈ రెండు సంస్థలు పనిచేస్తాయంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐకార్ మరియు ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఐకార్, ICMR రెండూ కలిసి కూడా భారతదేశంలో న్యూట్రిషన్ సెక్యూరిటీ సాధించేందుకు కలిసి పనిచేస్తాయని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు అంటే ఐకార్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్. ఐకార్, ICMR ఒకటి వైద్య రంగానికి సంబంధించి, ఒకటి వ్యవసాయ రంగానికి సంబంధించి. ఓకేనా, రైట్. ఇండియన్ హార్టికల్చరల్ కాంగ్రెస్ అనేది రీసెంట్గా బెంగళూరులో జరిగింది. అందులో ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ఓకేనా, ప్రధాని ఆదేశాల మేరకు జీవపోషక ఆహారాలు, బయోఫార్టిఫైడ్ ఫుడ్స్ ప్రోత్సాహము, వ్యవసాయ జీవ వైవిధ్యం పరిరక్షణ మరియు స్థానిక ఆహార వ్యవస్థ బలోపేతం అనే అంశాలపై ఈ రెండు మండళ్ళు సంయుక్తంగా చర్యలు చేపట్టనున్నాయంట. సరిపోతుంది. ఓకేనా, ఇక ఇందులో భాగంగా 11th నవంబర్లో, అంటే 11th నవంబర్ నెక్స్ట్ 3-4 డేస్లో ఐకార్, ICMR సంయుక్త సమావేశం కూడా జరగనుందని ఈ సందర్భంగా మంగిలాల్ గారు చెప్పడం జరిగింది. ఐకార్ 1929 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ICMR 1911 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. బయోఫోర్టిఫికేషన్ అంటే పంటల్లో సహజంగానే పోషకాలు పెంచే విధానం, జింక్, ఐరన్, విటమిన్ A ఇటువంటివి. ఓకేనా, ఇక ఇండియన్ హార్టికల్చరల్ కాంగ్రెస్ భారత ఉద్యాన శాఖ పరిశోధన సంస్థ వారు బెంగళూరులో నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అంతరిక్షంలోనే డేటా సెంటర్ల ఏర్పాటు అనే ఒక ఉద్దేశం, గూగుల్కి సంబంధించిన ప్రాజెక్ట్. ఓకేనా, సౌరశక్తి ఆధారంగా. ఓకేనా, గూగుల్ తాజాగా ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనే కొత్త పరిశోధన ప్రాజెక్ట్ని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటంటే సౌరశక్తితో, ప్రస్తుతం సౌరశక్తికి సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ముఖ్యంగా భారత్ గ్లోబల్ లీడర్గా సౌరశక్తి విషయంలో ఎదుగుతోంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటంటే సౌరశక్తితో నడిచే ఉపగ్రహ సమూహాలు, సోలార్ పవర్డ్ శాటిలైట్ కాన్స్టలేషన్స్ ద్వారా అంతరిక్షంలోనే, స్పేస్లోనే డేటా సెంటర్లు స్థాపించడం సాధ్యమా అనే అంశాన్ని పరిశీలించడమే ప్రాజెక్ట్ సన్ క్యాచర్. అంతరిక్షంలోనే డేటా సెంటర్ల ఏర్పాటు ఏ విధంగా? సౌరశక్తితో నడిచే ఉపగ్రహ సమూహాల ద్వారా. అందుకోసం అధ్యయనం చేస్తుంది గూగుల్ ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతరిక్ష ఆధారిత హై పర్ఫార్మెన్స్ AI యాక్సిలరేటర్లు ఏర్పాటు చేసి అంతరిక్ష డేటా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉందంట. ఇది భవిష్యత్తులో భూమిపై విద్యుత్ వినియోగం తగ్గించడంలో, శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడే సాంకేతికతగా భావిస్తున్నారు. రైట్. గూగుల్ 1998 ఇయర్లో స్థాపితము. లారీ పేజ్, సెర్గే బ్రిన్ వ్యవస్థాపకులు. ఓకేనా. గూగుల్ ప్రధాన సంస్థ ఆల్ఫాబెట్ INC. సౌరశక్తి. ఓకేనా. ఇక సైకాడ్ మొక్క. సో సైకాడ్ ప్లాంట్ పైన ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్ గారు ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నారు సైకాడ్ మొక్క పైన. సో ఎయిమ్స్ భువనేశ్వర్ శాస్త్రవేత్తలు సైకాడ్ అనే ప్రాచీన వృక్షజాతిపై పరిశోధనలు ప్రారంభించాయి, మెడిసినల్గా ఇంపార్టెన్స్ పైన. ఈ మొక్కలో BMAA, బీటా N మిథైల్ అమినో L అలనైన్ అనే న్యూరోటాక్సిన్, మస్తిష్కానికి హానికరమైన పదార్థం ఉన్నట్లు గుర్తించడంతో ఇది పరిశోధన కేంద్రంగా మారింది. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే BMAA, దీనిపైన సైకాడ్ మొక్కలపై పరిశోధనతో ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్, ఒడిషా. ఓకేనా. రైట్.
ఎయిమ్స్ 2012లో ఏర్పాటైంది, రైట్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక వర్ధమాన అంశము, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని గణాంకాలతో కూడిన నివేదిక లిబటెక్ ఇండియా వారు, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న లిబటెక్ ఇండియా వారు తెలంగాణలో ఉపాధి హామీ పని దినాల్లో ఏ విధంగా ఉంది, ఏ విధంగా తగ్గుదల ఉందని చెప్తున్నారు. సో లిబటెక్ ఇండియా తెలంగాణలో ఉపాధి హామీ పని దినాల్లో 47.6% తగ్గుదలగా చూపించారు. ఉపాధి హామీ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2006, అంతకుముందు స్కీమ్ ఉండే 2005లో 2006లో చట్టంగా చూసాము. సో 100 రోజుల కనీస పని దినాలను ఇవ్వడము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో లిబటెక్ ఇండియా విడుదల చేసిన తాజా అధ్యయనం ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరంలోని తొలి 6 నెలల్లో, ఆర్థిక సంవత్సరం తొలి నెలలు అంటే ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. తొలి 6 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 6 నెలల్లో తెలంగాణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని దినాలు 47.6% తగ్గినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పని దినాల సగటు తగ్గుదల కేవలం 10.4% మాత్రమే, కానీ తెలంగాణలో మాత్రం ఇది 5 రెట్లు ఎక్కువగా ఉందంట. సో పని దినాల విషయంలో తగ్గుదల కనబడుతోంది అని చెప్పేసి దేశవ్యాప్తంగా లిబటెక్ ఇండియా ప్రతి 6 నెలలకు ఒకసారి ఉపాధి హామీ పథకం అమలుపై విశ్లేషణ చేస్తూ ఈ వివరాలను ప్రకటిస్తూ ఉంటుంది. గత ఏడాది 6 నెలల్లో 25.33 లక్షల కుటుంబాలు ఉపాధి పొందగా ఈ ఏడాది ఆ సంఖ్య 19.94 లక్షలకు పడిపోయిందని చెప్తున్నారు. క్షీణిస్తోంది పని దినాల విషయంలో, పని కల్పించిన విషయంలో. ప్రతి కుటుంబానికి లభించిన సగటు పని దినాలు 41 నుండి 27 తగ్గినాయి అంట. సో సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీలు 48.3%, ఎస్టీలు 41.7%, ఇతర వర్గాలు 49.5%. జిల్లాల వారీగా అత్యధిక తగ్గుదల మేడ్చల్ 92.8% అత్యధిక తగ్గుదల, జోగులాంబ గద్వాల 72.6%, కామారెడ్డి 68.7%, నిజామాబాద్ 67.1%. కేంద్రం రోజువారీ వేతనాన్ని 300 నుండి 307 రూపాయలకు పెంచినప్పటికీ పని దినాల తగ్గుదల వల్ల కుటుంబం మొత్తం ఆదాయం తగ్గుతుంది. సో ఎంత ఇస్తేంది పని దినాలు తగ్గినప్పుడు, ఓకేనా? ఇది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, రైట్, సరిపోతుంది. మరి లిబటెక్ సూచనలు ఏం చేసింది అంటే ఉపాధి హామీ పథకంలో తిరోగమనాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పింది. తొలగించిన జాబ్ కార్డులను తక్షణమే పునరుద్ధరించాలని, జిల్లాల వారీగా పనుల కేటాయింపును మరింత విస్తృతం చేయాలని చెప్పడం జరిగింది. ఓకేనా? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2006, రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇటీవల కూల్ సిటీస్ యాక్సిలరేటర్ కార్యక్రమంలో భారత్ నుంచి చోటు పొందిన నగరాలు ఎన్ని? ఆ నగరాలేవి? ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటి? దీనిని ఏ సంస్థలు అమలు చేస్తున్నాయి? నిన్నటి క్లాస్లో, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాను. సో చూడొచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు. అభ్యర్థులు నేను కోరుకునేది ఈ ప్రశ్నకి సమాధానం తెలియజేయండి. మీకు ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ అంటే రానున్న పోటీ పరీక్ష ఏదైనా ఏ స్థాయి పోటీ పరీక్ష పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున క్వశ్చన్గా ఇస్తున్నాను. అభ్యర్థులు ప్రతిరోజు మన క్లాస్ చూసి అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా? మీకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. ఓకేనా? క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి యాప్ లింక్ని. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో మహారాష్ట్ర భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం. దేనికి సంబంధించి అంటే స్టార్లింక్ ఒప్పందం కుదుర్చుకున్న తొలి రాష్ట్రము. ఇక భారత తొలి 500 km క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సంబంధిత అంశంతో QNU ల్యాబ్స్ బెంగళూరు కేంద్రంగా పనిచేసిన సంస్థ. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ఆపరేషన్ వైట్ కార్డన్ అనే అంశంతో న్యూస్లోకి వచ్చారు. స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ 2025 భూక్షీణతకు సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి FAO వారు విడుదల చేసిన నివేదిక. గణాంకాలు చూడండి. అండ్ కాంచన్జంగా నేషనల్ పార్క్ IUCN రీసెంట్గా ప్రకటన ప్రకారము గుడ్ రేటింగ్ని పొందిన భారతదేశంలోని ఏకైక రిజర్వ్. అండ్ టైఫూన్ కాల్మేగి ఇటీవల ఏ దేశం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందంటే ఫిలిప్పైన్స్. ఎమర్జెన్సీ కూడా ప్రకటించబడింది.
ఆంధ్రప్రదేశ్లో భారత అతిపెద్ద భూ ఉష్ణశక్తి ప్రాజెక్ట్ ప్రారంభము జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించి. ఇక వందే మాతరం భారత జాతీయ గీతం 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ని ఈరోజు మనం ప్రత్యేకంగా చూస్తున్నాము. ఇక భారత హాకీకి 100 సంవత్సరాలు, జాతీయ గౌరవ క్రీడకు శతాబ్దోత్సవ వేడుకలని ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైనాయి మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో. అండ్ భారత తొలి ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలను విడుదల చేసిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ ఐకార్ ఐసిఎంఆర్ సంయుక్త చర్యతో పోషక భద్రత సాధన దిశగా భారత్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఒక ఎంఓయు. అండ్ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ సౌరశక్తి ఆధారంగా ప్రత్యేకంగా అంతరిక్షంలోనే డేటా సెంటర్ల ఏర్పాటు పైన గూగుల్ అధ్యయనం చేస్తోంది. అండ్ సైకాడ్ మొక్కపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధన. ఇక తెలంగాణలో ఉపాధి హామీ పని దినాల్లో భారీ తగ్గుదల కనిపిస్తుంది. 47.6% తగ్గిందంట. జాతీయ స్థాయిలో ఎంత ఉంది కంపారేటివ్ స్టడీగా చూడండి. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల కూల్ సిటీస్ యాక్సిలరేటర్ కార్యక్రమంలో భారత్ నుంచి చోటు పొందిన నగరాలెన్ని, ఆ నగరాల పేర్లేంటి, ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటి, దీన్ని ఏ ఏ సంస్థలు అమలు చేస్తున్నాయి? సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నోట్ ఇట్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.